రామ్మా రా, కాఫీ తాగి వెళ్ళు. దీపా కాఫీ నేను వెళ్ళి తీసుకురమ్మా. తీసుకొస్తాను. అయ్యో చాలా అందంగా ఉన్నావు. ఈ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ టీచర్. అరే రే 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 బడే 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 చెప్పిన పని చేయకుండా నువ్వు ఇక్కడ నిలబడి ఏంటి పళ్ళు ఎకిలిస్తున్నావు? లేదు, ఆ నందిని నిజంగా ఎంత తెలివిగా ఆలోచిస్తుందో తెలుసా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, తనలాంటి వాళ్ళు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు, ఫారిన్లో ఉండాల్సిన మనిషి. అయ్యో, ఆపవయ్యా. త్వరగా వెళ్ళి కనెక్షన్ మార్చి పెట్టి షాక్ కొట్టేలాగా చెయ్యి. ఎవరైనా వచ్చేస్తారేమో. వెళ్ళవయ్యా. సరే సరే, నువ్వు నాతో వచ్చి బయట నిలబడు. ఎవరైనా వస్తున్నారేమో చూస్తూ ఉండు. పద. రా. అయ్యో, ఇటెక్కడికి వెళ్తున్నావయ్యా? వెనక వైపు నుంచి వెళ్దాం. అప్పుడే ఎవరు మనల్ని చూడరు. పద, పద. కరెక్ట్ కరెక్ట్. అత్తయ్య అయ్యో, కాఫీ తనకివ్వు. మీకు కూడా కలిపి తీసుకొచ్చాను. తనకివ్వమ్మా. తీసుకోండి. పెళ్లి కూతురికి ఇవ్వు. కనెక్షన్ మార్చి పెట్టేశాను. స్విచ్ వేస్తే షాక్ కొడుతుంది. ఇక యామిని నిశ్చితార్థం అంతే జరగదు. హాయ్ యామిని. యామిని, అయ్యో ఎలా అయిందండి? చాలా వేడి, కాలిపోయి ఉంటుంది. ఏంటి నందిని, చూసుకోనక్కర్లేదా? అయ్యో, నేనేమీ చేయలేదు. నేను వెనక నుండి వచ్చినప్పుడు తన చేతిలో కాఫీ కప్ ఉందని మాత్రం నాకెలా వెనక నుంచి వచ్చావా? అయ్యో, ముందు వెళ్ళి కాఫీ వాష్ చేయమని చెప్పు శారదా, వాష్ చేయమని చెప్పు. వెళ్ళు. అత్తయ్య మీరు ఉండండి, నేను తీసుకెళ్తాను. రండి. పద చూసుకో, కాస్త చూసుకుని వెళ్ళు. అయ్యో ఏంటండి, దిష్టి తగిలినట్టు అయిపోయింది. దొరికారా? ఎవరు ఏమనుకుంటే నాకెట్టి, నేను అనుకున్నది సాధించాను. అది చాలు నాకు. ఏమన్నావు? ఏం లేదు, కాఫీ. ఏముంటుంది తను? ఏదో ఉంది కదండి. మీరు వాష్ చేసుకుని రండి, నేను బయటే ఉంటాను. బ్యూటీ పార్లర్లో అందరి ముందు నా మీద గట్టిగా అరిచావుగా, ఇప్పుడు అనుభవించు. స్విచ్ ఎక్కడుంది? ఏమైంది? అయ్యో యామిని. అత్తయ్య, మావయ్య, ఏమైంది? ఇక్కడికి రండి. అత్తయ్య, యామిని, యామిని ఏమైంది? యామిని కళ్ళు తెరు. యామినికి షాక్ తగిలింది. యామిని లే. యామిని, యామిని. అయ్యో ఏమైంది? ఏమైందో తెలియదు. ఏమైందమ్మా? షాక్ కొట్టిందేమో అనుకుంటున్నాను. అయ్యో యామిని, ఏమైంది తనకి? షాక్ కొట్టిందా? యామిని, అయ్యో రక్తం వస్తుందండి. అయ్యో దేవుడా, ఏంటండి ఇది? నిశ్చితార్థం రోజున తనకి ఇలా అయింది, అది మన ఇంట్లో. ముందు కాస్త సాయం చేయండి. అమ్మా యామిని, వచ్చినందుకు చాలా సంతోషం. రండి. ఎప్పుడు వచ్చారు? నమస్కారం అండి. అందరూ బాగున్నారా? ఓకే. మినిస్టర్ పిఏ కాల్ చేశారు. మినిస్టర్ దగ్గరలోకి వచ్చేసారట. ఓ, అలాగా. మనం వెళదాం. సరే మీరు కూర్చోండి, నేను వచ్చేస్తాను. అలాగే. రానయ్య. అంతా రెడీగానే ఉంది కదా? నమస్కారం సార్. నమస్కారం అండి. రండి సార్. రండి రండి. ప్లీజ్. అదిగో అదిగో వచ్చేసారు. ఆ సెలవు ఇవ్వమ్మా. నమస్కారం అమ్మా. రండి. నమస్కారం నమస్కారం నమస్కారం. రండి సార్. రండి. మీరు నమస్కారం. వచ్చినందుకు చాలా సంతోషం. అమ్మ మల్లిక, ఒక మంచి వార్తతో వచ్చాను. అలాగా? ఏంటి సార్ అది? మీ పుట్టినరోజు ఫంక్షన్ లో జరగకుండా ఆగిపోయిన మెడికల్ కాలేజ్ అప్రూవల్ ఇప్పుడు మీ అబ్బాయి నిశ్చితార్థంలో జరగబోతోంది. ఓహో, చాలా మంచి వార్త చెప్పారు కదన్నయ్య. సార్ చెప్తే చేయకుండా ఉంటారా? ఉదయం ఆఫీస్కి వచ్చారంటే లెటర్ రెడీగా ఉంటుంది. ఇంతకంటే ఇంకేం కావాలి సార్? రండి. ప్లీజ్ కమ్. రండి సార్, రండి. నమస్కారం అమ్మా. నమస్తే సార్. నమస్కారం, అందరికీ నమస్కారం. కూర్చోండి సార్. కూర్చోండి సార్. బేరర్ సార్. సార్కి జ్యూస్. వస్తున్నాను సార్. ఒక్క నిమిషం తీసుకోండి సార్. థ్యాంక్స్. ఫంక్షన్ ఎప్పుడు ప్రారంభిస్తారు? కాసేపట్లో మొదలైపోతుంది సార్. కాసేపట్లో స్టార్ట్ చేస్తాను సార్. సార్ మీరు తాగుతూ ఉండండి, వస్తాను. ఓకే, ఇప్పుడే వస్తాను. ఓకే ఓకే. ఏంటన్నయ్య ఇది?
బ్యూటీ పార్లర్కు వెళ్ళిన యామిని రాలేదు, గుడికి వెళ్ళిన వదిన రాలేదు, మినిస్టర్ గారు వచ్చేశారు. ఎందుకు ఇలా బాధ్యత లేకుండా ఉన్నారు? కంగారు పడకమ్మా, వాళ్ళు వచ్చేస్తారు. ఇదే మాట చెప్తున్నారు. ఫోన్ చేసి చూడమని చెప్పాను కదా. గౌరీతో మాట్లాడాను. ఈ నిశ్చితార్థానికి సంబంధించి దేవుడికి అభిషేకం చేయిస్తానని మొక్కుకుందట. 10 నిమిషాల్లో అయిపోతుందని చెప్పింది. కాసేపట్లో వచ్చేస్తుంది. అభిషేకానికి ఇప్పుడు తొందరే వచ్చిందన్నయ్య. ఇక్కడంతా అయిపోయాక వెళ్ళొచ్చు కదా. యామినికి దక్కబోయేది జీవితం అని అనుకుంటే నువ్వు చెప్పినట్టు చేయొచ్చు. బిడ్డా, నీకు రాకుమారుని చూసి పెండ్లి చేస్తా. నాతో పాటు నిన్నూ తోల్కబోతా. అట్లా ఒప్పుకునేటోడ్నే పెళ్లి చేసుకుంటా. చూద్దాం, అట్టాంటోడు వస్తాడో రాడో. మీరు చూడండి దీపారాధన సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 9 గంటలకు. కానీ తను దేవుడి వరం అనుకుంటోంది. అందుకే మనం ఓపిక పట్టక తప్పదు. నువ్వు ప్రశాంతంగా ఉండు. గెస్ట్లని రిసీవ్ చేసుకోవాలి. నేను వెళ్ళొస్తాను. వెళ్ళమ్మా. అయ్యో దేవుడా దేవుడా దేవుడా, నేను అనుకున్నది జరుగుతోంది, అనుకోనిది కూడా జరుగుతోంది. ఈ నిశ్చితార్థాన్ని నా కోసం ఆపేసావంటే ఇంకా ఒక్క నెలలోనే నా కూతురు వేదకి, చెల్లెల కొడుకు భువన్కి ఇంతకంటే వైభవంగా నిశ్చితార్థం జరిపిస్తాను. కాపాడు తండ్రి. నువ్వు కాకపోతే నాకింకెవరున్నారు చెప్పు. వేదా, సార్ జ్యూస్ తీసుకోమ్మా. వద్దు సార్. తీసుకోమ్మా, నా సంతోషం కోసం తీసుకో. ఎవరు వస్తే నేను సంతోషిస్తానో వాళ్ళే వచ్చారు. ఏది జరిగితే నేను సంతోషిస్తానో అది జరిగితే అంతే చాలు. నాకు చాలా సంతోషం. ఏంటి సార్? నా కూతురు నిశ్చితార్థం అమ్మా. దాందేముంది సార్, సూపర్గా జరుగుతుంది. భువన్ సార్కి యామిని మేడం కరెక్ట్ పేర్. ఇవాల్టి నుండి లైఫ్ లాంగ్ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సార్, అమ్మాయి రెడీయా? అమ్మాయి రెడీ అమ్మా, అల్లుడు కూడా రెడీ, ముహూర్తం రెడీ. ఒక విచిత్రం జరగాలి, అందుకే నేను ఎదురు చూస్తున్నాను. అయ్యో, నేను ఏదో ఆలోచనలో నిన్ను నిలబెట్టి మాట్లాడుతున్నానమ్మా. అలా వెళ్ళి కూర్చోమ్మా. లేదు సార్, నేను ఇక్కడే ఉంటాను. తినడానికి ఏమైనా తెప్పించరా? వద్దు సార్, ఇట్స్ ఓకే. గెస్ట్లు వస్తున్నారు, వాళ్ళని రిసీవ్ చేసుకుని వెంటనే వచ్చేస్తాను. అన్నా, థ్యాంక్ యూ. సార్. హాయ్ వేద, ఎప్పుడొచ్చావు? వచ్చి కాసేపు అయింది సార్. చాలా థ్యాంక్స్ వేద, వచ్చినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. భువన్, అమ్మా ఇలారా. మీకు ఒక్కడే కొడుకు కదా? అవును సార్, తన్ని బ్లెస్ చేయండి. పైకి పైకి రా. గో. వెళ్ళు. ఓ అలాగా. నమస్కారం బాబు. నమస్కారం ఎలా సార్. ఉన్నారు? బాగున్నాను. శుభాకాంక్షలు. ఇంతవరకు మీ ఆఫీసులో ఎన్నో పదవులను సాధించి గెలిచారు. ఇవాళ ఒక భర్తగా ఆ పదవిని స్వీకరించబోతున్నారు. ఖచ్చితంగా అందులో కూడా మీరు విజయం సాధిస్తారు. థ్యాంక్ యూ సార్. అందుకు శుభాకాంక్షలు. గెస్ట్లు వచ్చారు, మీరు మాట్లాడుతూ ఉండండి. నేను వస్తాను. వెళ్ళండి వెళ్ళండి. వస్తానమ్మా. సరే. చాలా చక్కటి కొడుకును కన్నారు మీరు. అయ్యో, కొంచెం నీళ్ళివ్వు.
యామిని 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 చూడమ్మా, కళ్ళు తెరు. యామిని యామిని ఇలా చూడు. యామిని యామిని నీకేం కాలేదుగా? ఇలా చూడమ్మా. యామిని నెమ్మదిగా లేమ్మా. నెమ్మదిగా లే, జాగ్రత్త. అత్తయ్య నీళ్ళు ఇవ్వండి. ఇలా ఇవ్వు అమ్మ, కాస్త తాగు. ఫ్లాప్ అయిపోయిందే. ఇందుకే పెద్దలు చెప్తూ ఉంటారు, ఇంట్లో విశేషం ఉన్నప్పుడు బయట తిరగకూడదు అని. చూడు ఇప్పుడు ఎలా అయిపోయిందో. అయ్యో టీచర్, నాకు టైం అయింది, నేను వెళ్తాను. జాగ్రత్త అమ్మా, చూసుకో. హే, ఏంటి షాక్ గట్టిగా తగిలిందా? అవును టీచర్, అన్ఎక్స్పెక్టెడ్. అయ్యో, అందుకే కంగారులో భయపడి పడిపోయాను. ఇంకా నయం పెద్దగా జరగలేదు. సరేమ్మా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, సరేనా? గురుమూర్తి, చెప్పండి. ముందు ఒక ఎలక్ట్రీషియన్ పిలిచి బాత్రూంలో స్విచ్ సరిచేయమని చెప్పు. అలాగే బావగారు. ఆల్రెడీ లేట్ అయిపోయింది, అక్కడ అందరూ కంగారు పడుతూ ఉంటారు. వస్తాను టీచర్. సరేనమ్మా, జాగ్రత్త. జాగ్రత్త, జాగ్రత్తగా జాగ్రత్త. వెళ్ళు. జాగ్రత్తగా వెళతావుగా? నేను చూసుకుంటాను టీచర్. సరేనమ్మా, జాగ్రత్త. ఏంటమ్మా? టీచర్ తాళం లేదు, లోపల ఎక్కడైనా పెట్టానేమో. పదండి చూద్దాం, పదండి. చూద్దాంరా. ఇక్కడెక్కడైనా పడిపోయిందేమో చూడమ్మా. అయ్యయ్యో లేట్ అవుతుంది. ఏమై ఉంటుంది? నువ్వు వచ్చేటప్పుడు బ్యాగ్తోనే వచ్చావు కదా, తాళాలు నీ చేతిలో చూసిన గుర్తులేదే నాకు. కార్లో పెట్టానా తీసుకొచ్చానా అని నాకు గుర్తు రావడం లేదు. అది ఎక్కడికి పోదులేమ్మా, అయ్యో, నువ్వు లేట్ కంగారు పడకు, అవుతుంది. కార్లో చూద్దాం. సరిగ్గా పదండి. చూడండి. ఆ, నువ్వు ఇంకోసారి బ్యాగ్ చెక్ చేయమ్మా. బ్యాగ్లో సరిగ్గా చూడమ్మా, బాగా చూడు. అయ్యో ఎక్కడా లేదు, అయిపోయింది, అంతా అయిపోయింది. అయ్యో ఎక్కడ శారదా, కనిపించడం లేదు. కార్లో చూసాము, లేదు. లోపల మొత్తం అంతా వెతికి చూసాం అత్తయ్య, ఎక్కడ కనిపించలేదు. అయ్యో తెలియడం లేదే. ఆల్రెడీ ఇంట్లో పెద్ద గొడవ జరుగుతూ ఉంటుంది. అయ్యో, గురూజీ చెప్పిన టైంకి నిశ్చితార్థం జరగలేదు అంటే నాకు భువన్కి ఇక పెళ్ళయ్యే ఛాన్సే ఉండదని చెప్పారు. అయ్యో, దాని గురించి అమ్మ చాలా కంగారు పడుతూ ఉంటుంది. అది చాలక మల్లిక ఆంటీ కూడా నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కాల్ చేసి త్వరగా రమ్మని చెప్పారు. టీచర్, నాకు చాలా భయంగా ఉంది. నువ్వుండు, ఏం టెన్షన్ పడద్దు. కరెక్ట్ టైంకి వెళ్ళిపోవచ్చు. నువ్వు కంగారు పడకుండా కాసేపు ప్రశాంతంగా ఉండు. అయ్యో టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను? తాళాలు లేకుండా కారు ఎలా తీయాలి? అయ్యో, అయిపోయింది, అంతా అయిపోయింది. నా జీవితం నాశనం అయిపోయింది టీచర్. సరేమ్మా, నువ్వు ఏడవకు. అయ్యో, ఏడవకుండా ఉండమ్మా. అయిపోయింది, అంతా అయిపోయింది. సరే సరే, నువ్వు ఏడవకుండు. ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు? ఎలా? 10 మంది చూస్తూ ఉండగా మీ పాటికి మీరు కన్ను కొట్టి పిలిస్తే ఏంటి సార్ అర్థం? ఎవరి దగ్గర హక్కు ఉందని అనిపిస్తుందో వాళ్ళతోనే కదా ఫ్రీగా ఉండగలం. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? సరే సరే చెప్పండి, ఏంటి విషయం? వేద, నేను నీ మాట కోసమే వెయిట్ చేస్తున్నాను. ఏం చెప్పాలి? ఆల్ ది బెస్ట్, బెస్ట్ ఆఫ్ లక్, కంగ్రాచులేషన్స్, అంతే కదా? అన్నీ కలిపి చెప్పేస్తాను. ఇలా చూడు, టెన్షన్ పెట్టుకో. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా?
ఏంటి? నాకు తెలుసు వేద, నీ మనసులో నన్ను ఇష్టపడుతున్నావు, కానీ అది బయటికి చెప్పలేకపోతున్నావు అంతే. సార్ లేదు వేద, ఇప్పుడు కూడా నువ్వు చెప్పకపోతే ఈ నిశ్చితార్థం జరిగిపోతుంది. దీన్ని ఆపాలంటే అది నువ్వు చెప్పే ఆ ఒక్క మాట మీద ఆధారపడింది. స్టాప్ ఇట్ సార్. ఏం మాట్లాడుతున్నారు సార్? నాకేం అర్థం కావడం లేదు. లేదు సార్, నాకు నిజంగా అర్థం కావడం లేదు. యామిని మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీరు కూడా నా కళ్ళ ముందే యామినికి ఐ లవ్ యూ చెప్పారు. ఇంకా ఎందుకు సార్ ఇలా మాట్లాడుతున్నారు? వేద, అయితే నువ్వు నేను ఇచ్చిన గిఫ్ట్ని ఓపెన్ చేసి చూడలేదా? ఏం గిఫ్ట్? నిన్న నీకు ఒక గిఫ్ట్ ఇచ్చాను కదా, అది. ఇదా? ఇందులో ఏముంది? వేద, దాన్ని నువ్వు ఆన్ చేసి అందులో నువ్వు వాయిస్ నోట్ వినలేదా? వాయిస్ నోటా? ఎక్కడ ఆన్ చేయాలి? ఇదా? అవును. హాయ్ వేద, నేను భువన్ని మాట్లాడుతున్నాను. నువ్వు నా రూమ్ ముందే ఉన్నావు. అయినా సరే డైరెక్ట్గా వచ్చి చెప్పడానికి ధైర్యం సరిపోక ఇదిగో ఇలా రికార్డ్ చేసి నీకు పంపిస్తున్నాను. తప్పుగా అనుకోకు. నీకు డైరెక్ట్గా చెప్పేద్దాం అనుకుంటే ఏదో ఒకటి అడ్డం వస్తుంది, ఒక చిన్న నర్వస్నెస్. కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఐ లవ్ యు వేద. యాక్చువల్లీ నిన్న నేను యామినికి ఐ లవ్ యూ చెప్పింది నీకు చెప్పాలని అనుకున్నది వేద. మీరిద్దరూ ఒకేలాంటి డ్రెస్ వేసుకున్నందుకు నువ్వేమో అనుకుని నేను తనకి ఐ లవ్ యూ చెప్పేశాను. సారీ వేద, నేను ఓపెన్గా చెప్తున్నాను, ఐ లవ్ యూ వేద. నా మనసులో నువ్వే ఉన్నావు. నేను నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇవాళ నువ్వు అది యాక్సెప్ట్ చేసావంటే మా అమ్మతోనూ మీ పిన్నితోనూ నేనే మాట్లాడతాను. మన పెళ్లి జరగడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేనే చూసుకుంటాను. ఇదంతా కూడా నువ్వు చెప్పబోయే నీ సమాధానం మీద ఆధారపడి ఉంది. నీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాను వేద. లేదు, ఇది తప్పు, పెద్ద తప్పు. యామిని మేడం మీ మీద ప్రాణం పెట్టుకున్నారు. మీరు తనని ప్రేమిస్తున్నారని తను మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు. ఇలా తనకి ద్రోహం చేసి... చాలు వేద, నేను ఎవ్వరికీ ద్రోహం చేయడం లేదు. మొదటి నుండి నా మనసులో నువ్వే ఉన్నావు. అదేవిధంగా నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావని నాకు బాగా తెలుసు. ఓకే, ఆల్ రైట్. అప్పుడు చెప్పకపోయినా పర్వాలేదు. ఇప్పుడు చెప్పు, నేనంటే ఇష్టం అని చెప్పు. నెక్స్ట్ మినిట్ ఈ నిశ్చితార్థాన్ని ఆపేస్తాను. తప్పు సార్, ఏ విధంగానూ నేను మీకు తగిందని కాదు. అలాంటప్పుడు మీ మనసులో ఎలా ఇటువంటి ఆలోచన వచ్చిందని నాకు అర్థం కావడం లేదు. అర్థం కాలేదా? ఇప్పుడు అర్థమయ్యేలా చెప్తాను చూడు. కానీ ఈ షాజహాన్ లాగా తాజ్మహల్ లాంటివి కట్టి అంకితం చేయడం నాకు తెలీదు. కానీ నా మనసులో ఉన్న ప్రేమ నా కళ్ళలో కనిపించడం లేదా? నా మనసు పడే బాధ నీకు అర్థం కావట్లేదా? వేద, నువ్వంటే నాకు పిచ్చి ఇష్టం. ఇది కూడా అర్థం కాకపోతే నువ్వేం ఆడపిల్లవి?
వేద నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను వేద. ఇలా చూడు, నువ్వు లేని జీవితాన్ని నేను ఊహించుకోలేకపోతున్నాను. సారీ సార్, ఇది పొంతన లేని ప్రేమ. అది కాకుండా ఇంకో అరగంటలో మీకు యామినికి నిశ్చితార్థం జరగబోతుంది. ఈ టైంలో మీరు నాతో ఇలా మాట్లాడడం ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? మిగతా వాళ్ళ గురించి నాకు అనవసరం. నువ్వేమనుకుంటున్నావు? వేద, నీ మనసు మీద చేయి వేసుకొని చెప్పు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా? నా మీద నీకు ప్రేమ ఉంది కదా? నో. అబద్ధం చెప్పక వేద. ఇప్పుడు నేను నిన్ను లాగి కిస్ చేశాను. మనసులో ప్రేమ లేని మనిషి ఇంకా ఇలా నేను నిలబడి మాట్లాడుతుందా? వేద, ప్లీజ్ వేద, నన్ను డిసప్పాయింట్ చేయొద్దు. ఇక్కడ జరుగుతున్న ఫంక్షన్ అంతా చూసి నీ మనసులో ఉన్నది చెప్పకుండా దాచుకోకు. వేద, నువ్వు చెప్పే ఒక్క మాట మీదే నా జీవితం ఆధారపడి ఉంది. ప్లీజ్ వేద. లేదు సార్, యామిని లాంటి ఒక కరెక్ట్ అమ్మాయి ఈ జన్మలో మీకు ఎక్కడ దొరకదు. ఏ జన్మలోనూ నేను మీకు కరెక్ట్ అనిపించుకోలేను. ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి. వేద, వేద. భువన్